నమస్తే అని బోసుకుమరి బొత్స సత్యనారాయణ గారు ఒక మంచి ప్రశ్న వేశారు. అదేంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళని వాళ్ళు పొగుడుకోవడం జరిపింది. ఆడ బడ్జెట్ ఏం కనిపించలేదు మాకు అనేటువంటి విధంగా. నిజంగా ఆయన మాట్లాడిన దాంట్లో సత్యదూరం ఏం కనిపించట్లేదు, అంటే అబద్ధం ఏం కనిపించట్లేదు, సత్యదూరం ఏం కనిపించట్లేదు. ఏంటయ్యా అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మామూలుగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా సేమ్ ఇదే తంతు. బడ్జెట్ ప్రవేశం అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకోవడం. ఏ ఎమ్మెల్యేలు వేసినా, ఏ మినిస్టర్లు వేసినా టైం ఇస్తే మాట్లాడమని టైం ఇస్తే ఓన్లీ దాంట్లో 100% జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి కూర్చుంటారు. అంతే జరిగినటువంటి అసెంబ్లీలు అంతే. మరి బొత్స సత్యనారాయణ గారికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోయి ఉంటారంటారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, మర్చిపోతారు ప్రజలు. ఎందుకంటే టైం గడిచే కొద్దీ అవి మర్చిపోతూ ఉంటారు. వాటిని ఇప్పుడు జరిగేటువంటి వాటిని ప్రజలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి విషయంలో ఇది మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కామెంట్స్ నడుస్తున్నాయి. దేనికి దానికి కౌంటర్ ఖచ్చితంగా పడిపోతుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎంత రాజకీయ ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని భయంకరంగా తిట్టారు. మళ్ళీ ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గ్రేట్ అన్నారు. రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పుపట్టినటువంటి వ్యక్తి, ఏమో మీరే చేసుకున్నారేమో, ఆయన చేసాడేమో అనేటువంటి విధంగా రకరకాలైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి వైసీపీలో ఇప్పుడు టాప్ అయిపోయాడు. ఇప్పుడు మండలిలో, శాసన మండలిలో లోకేష్ గారితో పోరాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి వైసీపీ పార్టీ తరఫున. మరి టోటల్గా అయితే మాత్రం వింతగా ఉంటది. అంటే ఒక రకంగా చెప్పండి, చాలా చాలా వింతగా ఉంటది. మనం చేసినప్పుడేమో రైట్, అవతల వాళ్ళ విషయంలో మాత్రం అది తప్పు అనేటువంటి కోణం మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. కానీ బొత్స సత్యనారాయణ గారు లేవనెత్తినటువంటి పాయింట్లో మాత్రం నేను చెప్తున్నా ఒకటే, అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ పొగడ్తల పర్వాన్ని తగ్గించుకుంటే మంచిది అనేది మాత్రం నా అభిప్రాయం. మరేమంటే